హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్ లేకపోతే స్టోరీ చేయలేమండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదే రోజు నుంచి కుట్ర మొదలవుతుంది. ఆర్యన్ వెళ్ళే ప్రతి చోట్ల కొత్త స్నేహితులు కనిపిస్తారు. వివాన్ చదివే కళాశాలలో కూడా గొడవలు ఎక్కువవుతాయి. వైష్ణవి కుటుంబం చుట్టూ అనుమానాస్పద వ్యక్తులు తిరగడం మొదలవుతుంది. కానీ కానీ వీటిలో ఏది యాదృచ్ఛికం కాదు. అన్నీ ఒకే మనిషి వేసిన వాళ్ళ దేవరాజ్ వర్మ ఎందుకంటే అతనికి తెలుసు రుద్రప్రతాప్ తన కోసం కాదు, తన కుటుంబం కోసం ప్రాణం ఇస్తాడు. కానీ దేవరాజుకి తెలియని ఒక విషయం ఉంది. రుద్రప్రతాప్ సామ్రాజ్యం కేవలం డబ్బుతో నిర్మించబడలేదు, ఆకలితో నిర్మించబడింది, అవమానాలతో నిర్మించబడింది, కన్నీళ్లతో నిర్మించబడింది, చిన్నప్పటి నుంచి పడిన కష్టాలతో నిర్మించబడింది. అందుకే తనని కోల్చడం అంత సులభం కాదు. ఎందుకంటే రుద్రప్రతాప్ ఓడిపోతే మళ్ళీ లేస్తాడు. కానీ అతను ప్రేమించిన వాళ్ళకు ఏదైనా అయితే అప్పుడు మాత్రం అతను రాక్షసుడిగా మారిపోతాడు. అదే సమయంలో దేవరాజ్ చివరి ఆజ్ఞ ఇస్తాడు. మొదట పిల్లల్ని టార్గెట్ చేయండి, మొదట పిల్లల్ని వంట చేయండి, తర్వాత కుటుంబాన్ని విడదీయండి, చివరికి రుద్రప్రతాప్ మోకాళ్ళపైకి తీసుకురండి అని చల్లగా చెప్తాడు. ఆ గదిలో ఉన్న వాళ్ళంతా తలలు వంచుతారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఒక వ్యాపారవేత్తతో కాదు, ఒక కుటుంబం కోసం ప్రపంచాన్ని ఎదిరించే రాక్షసుడు రుద్రప్రతాప్తో యుద్ధం మొదలుపెట్టారని. అదే రోజు రాత్రి దేవరాజ్ వర్మతో జరిగిన రహస్య సమావేశం తర్వాత మరో చోట ఇంకో సమావేశం ఏర్పడుతుంది. అది సాధారణమైన సమావేశం కాదు. చాలా సంవత్సరాల తర్వాత ఒకరినొకరు ద్వేషించుకున్న ఇద్దరు మనుషులు కలవబోతున్నారు. ఒకవైపు దేవరాజ్ వర్మ, మరోవైపు రుద్రప్రతాప్, సవతి తమ్ముడు వీరప్రతాప్. ఇద్దరిది ఒకటే లక్ష్యం, రుద్రప్రతాప్ని ఓడించాలి. అక్కడ ఉన్న ఒక్కొక్క ఫోటో వీరప్రతాప్ నిశ్శబ్దంగా చూస్తాడు. తర్వాత నెమ్మదిగా నవ్వుతాడు. నా అన్నయ్య బలహీనతలు ఇవే అంటాడు. దేవరాజ్ కళ్ళల్లో ప్రమాదకరమైన మెరుపులు కనిపిస్తుంది. అయితే మొదట ఎవరిని టార్గెట్ మొదలు పెడదాము అని దేవరాజ్ అడుగుతాడు. వీరప్రతాప్ కుర్చీలో వెనక్కి వాలి కూర్చుంటాడు. త్వరపడకండి అంటాడు. రుద్రప్రతాప్ని ఓడించాలంటే ముందు అతనికి విజయం దక్కించే భావన కలిగించాలి. తర్వాత ఒక్కసారిగా అతని ప్రపంచాన్ని కూల్చివేయాలి. ఆ మాట విన్న దేవరాజ్ కళ్ళల్లో మెరుపులు కనిపిస్తాయి. ఎందుకంటే అది అతని ఆలోచన కూడా. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు చేతులు కలుస్తాయి. ఆ క్షణంలో ఒక ప్రమాదకరమైన ఒప్పందం పూర్తవుతుంది. ఒకడు సామ్రాజ్యం కోసం, మరొకడు ప్రతీకారం కోసం. ఆర్యన్ కళాశాలలో అందరికీ తెలిసిన అల్లరి కుర్రోడు, చదువుల్లో తెలివైన వాడు, కానీ కోపం కూడా అంతే ఎక్కువ. అతని చుట్టూరు ఎప్పుడైనా ఒక పెద్ద ఫ్రెండ్ గ్రూప్ ఉంటుంది. కరణ్, రాహుల్, అజయ్ వాళ్ళతో కలిసి కళాశాల మొత్తం సందడి చేస్తుంటాడు. ఎవరైనా ప్రాబ్లంలో ఉంటే ముందుగా వెళ్ళి సహాయం చేస్తాడు. అందుకే జూనియర్స్ నుంచి సీనియర్స్ వరకు అందరికీ ఆర్యన్ అంటే చాలా ఇష్టం. అతని జీవితం చాలా సంతోషంగా సాగిపోతుంది. ఒకరోజు కొత్తగా విద్యా సంవత్సరం మొదలవుతుంది. కళాశాలలో కొత్త విద్యార్థులు వస్తారు. వాళ్ళలో ఒక అబ్బాయి అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. అతని పేరు క్రాంతి. చాలా నిశ్శబ్దంగా ఉంటాడు, ఎవరితోని ఎక్కువగా మాట్లాడడు. కానీ చదువుల్లో మాత్రం అసాధారణమైన ప్రతిభ చూపిస్తాడు. అక్కడి నుంచి వాళ్ళ స్నేహం మొదలవుతుంది. నెమ్మదిగా క్రాంతి కూడా ఫ్రెండ్స్ గ్రూప్లో కలిసిపోతాడు. అందరూ కలిసి తిరగటం మొదలు పెడతారు. కళాశాలలో రోజులు మరింత సరదాగా మారిపోతాయి. అదే సమయంలో ఆర్యన్ జీవితంలో అనన్య ఉంటుంది. అనన్య కళాశాలలో అత్యంత తెలివైన అమ్మాయి, చాలా అందంగా ఉంటుంది. కానీ తన మాటకు తాను నిలబడే స్వభావం ఆమెది. ఆర్యన్ అనన్య మొదట్లో ఎప్పుడూ తగాదాలే పడుతూ ఉండేవారు. టామ్ అండ్ జెర్రీ ఫైట్ లాంటివి.
ఒకరి మాట ఇంకొకరికి నచ్చేది కాదు. కానీ నెమ్మదిగా ఆ తగాదాలు స్నేహంగా మారాయి. ఆ స్నేహం ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఇప్పుడు కళాశాలలో అందరికీ వాళ్ళు పర్ఫెక్ట్ కపుల్ అని అనిపిస్తుంది. కానీ క్రాంతి వచ్చిన తర్వాత కొన్ని విచిత్రమైన విషయాలు జరగడం మొదలుపెట్టాయి. ఆర్యన్ గురించి అతనికి చాలా విషయాలు తెలుసు. ఎవరికి తెలియని విషయాలు కూడా అతనికి తెలుసు. మరోపక్క అమెరికాలో కొత్త కళాశాలలో చేరిన మొదటి రోజు నుంచి మహి తనని తాను ఒంటరిగా భావిస్తుంది. కొత్త దేశం, కొత్త మనుషులు, కొత్త వాతావరణం. ఎవరు తన వాళ్ళ కాదు. ఎవరితో మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి. అందుకే ఎప్పుడూ మౌనంగా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. కానీ అదే సమయానికి ఓ పెద్ద సమస్యగా మారుతుంది. ఎందుకంటే కొందరు ఆమె నిశ్శబ్దాన్ని బలహీనతగా భావిస్తారు. అదే కాలేజీలో జెసికా అనే అమ్మాయి ఉంటుంది. ఆమె అక్కడ అత్యంత పాపులర్ స్టూడెంట్. డబ్బు, ఇన్ఫ్లుయెన్స్, యాటిట్యూడ్ అన్నీ ఆమె దగ్గర ఉంటాయి. మహి అందంగా ఉండటం, అధ్యాపకులకు ఆమె మెచ్చుకోవటం ఇవన్నీ జెస్సీకి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే మొదటి రోజు నుంచి మహిని టార్గెట్ చేయటం మొదలు పెడుతుంది. ఆమె స్నేహితులు కూడా అదే పనిలో ఉంటారు. ఒకరోజు క్లాస్ జరుగుతుండగా మహి చేసిన ప్రాజెక్ట్ ఫైల్ని జెసికా చింపేసి డస్ట్బిన్లో పాడేస్తుంది. అందరూ చూస్తూ నవ్వుతూ ఉంటారు. మహి మాత్రం తల ఉంచుకుని నిలబడుతుంది. ఎందుకంటే ఆమెకు అక్కడ ఎవ్వరూ లేరు. ఎవరికి ఫిర్యాదు చెయ్యాలని కూడా అనిపించదు. ఆ రోజు రాత్రి రూమ్లోకి వెళ్ళి ఒంటరిగా ఏడుస్తుంది. కానీ మరుసటి రోజు మళ్ళీ ధైర్యంగా కళాశాలకి వస్తుంది. అది చూసిన జెసికా ఇక కోపంతో మండిపోతుంది. ఇంత అవమానించినా ఎందుకు విరగట్లేదు అని ఆలోచిస్తుంది. ఈమెను ఎలా అయినా ఏడిపించాలి. అందుకనే ఈసారి ఇంకా ప్రమాదకరమైన పథకం వేస్తుంది. ఒకరోజు కళాశాల కేఫిన్లో అందరి ముందు మహి మీద జ్యూస్ పోస్తుంది. ఆమె డ్రెస్ మొత్తం పాడైపోతుంది. విద్యార్థులంతా మొబైల్ ఫోన్ తీసి వీడియోస్ తీయడం మొదలు పెడతారు. మహికి అవమానంతో అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత మరుసటి రోజు ఉదయం మహి కళ్ళు తెరిచిన పడక మీద నుంచి లేవాలని కూడా అనిపించదు. నిన్న జరిగిన అవమానం పదే పదే ఆమెకు గుర్తొస్తుంది. ఇంకా ఆమె గుండెల్లో మండుతూనే ఉంటుంది. కళాశాల గురించి ఆలోచించిన ప్రతిసారి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తాను తప్పేమీ లేకపోయినా అందరి ముందు అవమానించబడిన ఆమెను లోపల నుంచి వేధిస్తుంది. అందుకే ఈరోజు కళాశాలకి వెళ్ళకూడదని నిర్ణయించుకుంటుంది. స్టోరీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.